జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఎప్పుడు మాట్లాడినా సరే ఏదో జరిగిపోయింది, మరీ 11 సీట్లు వచ్చేంత దారుణంగా ఓడిపోవడానికి మనం ఏం తప్పులు చేశాము, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిపోయి ఉంటుందేమో అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారా? అసలు 11 సీట్లు వచ్చి ఇంత భారీ తేడాతో ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? జగన్ రెడ్డి పరిపాలన అసలు ఏం చేయలేదండి. పరిపాలన అంతా సజ్జల రామకృష్ణకు వదిలేసి ఇంట్లో పబ్జి గేమ్స్ ఆడుకుంటా టైం వెళ్ళబుచ్చాడండి. లైఫ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తా 5 ఏళ్ళు కాలం గడిపాడండి. పాలన అంతా సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళ చేతిలో వదిలేసి అతను ఇంట్లో గడప బయటికి పెట్టకుండా 4-5 సంవత్సరాలు ఫుల్ ఎంజాయ్ చేశాడండి. అక్రమంగా సంపాదించిన ఆస్తులతో. అతను చేసిందల్లా బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప ఇంకా వేరే కార్యక్రమం అంటే అతను ఏం పెట్టుకోలేదండి. మామూలుగా ప్రజల్ని మభ్యపెట్టే అసెంబ్లీలు జరిగేటప్పుడు ప్రజలకి మభ్యపెట్టే మాటలు చెప్పాలని చూశారు. కానీ అతను తెలివిగల్లోడు అనుకుంటే అతన్ని మించిన తెలివిగల్లోడు అండి ప్రజలు. అతను ఏ విధంగా అయితే సమాధానం చెప్పాలో ఆ విధంగా కర్ర కాసి వాత తేలేటట్టు జవాబు తీర్పు ఇచ్చారండి ప్రజలు. జగన్ లాంటి నియంతలకి ఇది మంచి ఉదాహరణ అండి. మామూలు ప్రజల్ని పట్టించుకోకుండా పాలన సాగిస్తే ఏ గతి పడుతుందో ప్రజలు మామూలు తెలియజేశారండి ఈ తీర్పు ద్వారా. జగన్కి అంతకన్నా ఇంకా అసలు సింగిల్ డిజిటే వచ్చింది అనుకున్నారండి. కానీ చావు తప్పి కన్నులొట్టపై 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందండి జగన్ రెడ్డి. అంటే ప్రధానంగా అసలుకి ప్రజలను పట్టించుకోకపోవటమే ప్రధాన కారణం అంటారా? ఎందుకంటే వైసీపీ నాయకులందరూ మేము ప్రజలతోనే ఉన్నాం, ప్రజలతో కలిసిమెలిసి ఉన్నాము, ప్రజలకు ఇంత మంచి చేసాము అంత మంచి చేసామని చెప్తున్నారు కదా. వాళ్ళు చేసింది అప్పులు తీసుకురావటం, జనాలకి పంచిపెట్టడమేనండి. ఇప్పుడు 100 రూపాయలు అప్పు తీసుకొస్తే దాంట్లో జనాలకి 20 రూపాయలు ఖర్చు పెట్టి 75 రూపాయల దాకా మింగేశారండి డబ్బులు. అవన్నీ హవాలా మార్గంలో విదేశాలకి, లండన్కి పంపించారు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడే కొలువు తీరింది కాబట్టి కొత్త ప్రభుత్వం అన్నీ ప్రభుత్వం తవ్వే తవ్వకాల్లో అవన్నీ బయటపడతాయండి. జగన్ చేసే అక్రమాలు అవన్నీ తొందరలోనే బయటకు వస్తాయి. జగన్ జైల్లోనే అవన్నీ బయటపడితే కనుక జగన్ జీవితాంతంగా జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వస్తుందండి. అతను అసలు అలాంటి కిమ్ము ఎలాంటోడో సౌత్ కొరియాలో, మన ఆంధ్రాలో జగన్ అలానేనండి. అతను జనాలు ఏం చేస్తారని చెప్పి ఆ ఇంటి చుట్టూ అంత జనాన్ని డబ్బుతో అంత పహరీ కూడా వరల్డ్లో ఏడా లేదండి. జగన్ రెడ్డి ఐరన్ ఫెన్సింగ్ పెట్టుకున్నంత ఐరన్ వరల్డ్లో ఎవరు పెట్టుకోలేదండి. మన ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వాళ్ళు కూడా అంత పెట్టుకోరు. అంత సెక్యూరిటీ పెట్టుకున్నాడు. అతను ఎంత భయపడుతున్నాడో, ఎంత పిరికివాడో తెలిసిపోతుందండి. ఆయన్ని చూసి వైసీపీ వాళ్ళు పులి సింగిల్గా వస్తుంది చెప్పాడంటే చేశాడంటే దానికి పిచ్చి పిచ్చి డైలాగులు పెట్టి జనాలు మభ్యపెట్టాలని చూశారు. జగన్ ఒక వేస్ట్ పిల్లవండి. అతని మైండ్లో వేరే ఆలోచనలు ఏమీ లేవు. అతని ఏ కాడికి దోపిడీ చేసింది దాచుకోవడానికి తప్ప, అతను ఫ్యాక్షనిజం తప్ప పాలనకు పనికిరాడండి జగన్ రెడ్డి. ఏంటంటే దోచుకున్న డబ్బులన్నీ విదేశాల్లో ఎలా పెట్టాలి, హవాలా ఎలా చేయాలి, మనీ లాండరింగ్ ఎలా చేయాలి, వీటిలో అయితే జగన్కి గొప్ప ప్రావీణ్యం ఉందండి. ప్రజల సమస్యలు ఏంటి కానీ ఇది అసలు ప్రజలు దేనికో ఏం అడుగుతున్నారు, ఏం కావాలనే దాని మీద ఒక్కసారి కూడా జగన్ దృష్టి పెట్టలేదండి. ఏదో అప్పు తీసుకొస్తున్నాడు, మోడీ గారు అప్పిస్తున్నాడు అనేది వాళ్ళ అవసరాలు బట్టి మనకి అప్పులు విరివిగా ఇచ్చారండి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. గత ప్రభుత్వంలో ఆ డబ్బులు తీసుకొచ్చి జగన్ మామూలుగా జనాలకి పోలాలు ఇట్లా ఇచ్చి మిగతాదంతా దోపిడీ చేసి విదేశాలకు హవాలా చేశాడండి మనీ అంతా. అతను అందుకని ఇలాంటి ఫలితాలు వచ్చినాయండి. అతను బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప ఇంకా వేరే కార్యక్రమం అంటూ ఏమి చేయలేదండి. ఏం చేశాడంటే ఇంకా విశాఖపట్నంలో బోడిగుండు చేసి ఋషి మామూలు కొండని ప్యాలెస్ కట్టుకున్నాడండి. అది ప్రకాశం మామూలు కృష్ణానది వారి దగ్గర గోడలు 2 కట్టాడండి. ఆ 2 తప్ప అతను ఈ 5 సంవత్సరంలో కట్టిన కట్టడాలంటూ ఏమి లేవండి. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీ కార్యకర్తల్లో కొంతమంది మాట్లాడుతుంది వింటుంటే కనుక, ప్యాలెస్ వదిలి బయటికి రాన్నా, ఇప్పుడైనా జనాలను కలువు, కార్యకర్తలను పట్టించుకో, మేము పడిన ఇబ్బందులను గమనించు అంటూ వాళ్ళు చేస్తున్న ఆర్తనాదాలు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన నెట్టేయండి, ముందల ఆ సజ్జల కుటుంబాన్ని బయటకు నెట్టేయండి అంటూ కార్యకర్తలు చేస్తున్న ఆర్తనాదాలను అసలు ఎలా చూడాలంటారు? అవండి కార్యకర్తలను పట్టించుకోకపోతే ఏ ప్రభుత్వానికైనా ఈగతే పడుతుందండి. ఇప్పుడు నేను బాబు గారిని ఏమో అనట్లేదు కానీ 2014 నుంచి 19 దాకా కార్యకర్తలని పట్టించుకోక కొంతమందికి జన్మభూమి కమిటీలు పెట్టి కొంతమందికి మిగతా కార్యకర్తలను వదిలేసేటప్పటికి పార్టీ పరిస్థితి ఏమైందో 2019లో మనందరం కళ్ళారా చూసామండి. బాబు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కానీ కార్యకర్తలు పట్టించుకుపోయేటప్పటికి పార్టీ తీవ్రంగా దెబ్బతినిందండి 2019లో. ఇప్పుడు కూడా 2024లో కూడా
కార్యకర్తలను పట్టించుకోవాలి. కార్యకర్తలని ఎప్పుడు కాంటాక్ట్లో ఉండాలండి. కార్యకర్తలు సంప్రదింపులు ఉండాలి. ఇప్పుడు ఏముందిలే గెలిచాంలే అని చెప్పి సొంత మనుషులతో కానీ ఇప్పుడు కొత్తగా ఎలక్షన్కి ముందు వారం ముందు కానీ 10 రోజుల ముందు కానీ పార్టీలో చేరిన వైసీపీ నాయకులకు కానీ ఈ వేరే పార్టీలకు కానీ ప్రాధాన్యం ఇచ్చారంటే మాత్రం పార్టీ మా గత పరిస్థితి మళ్ళీ వెళ్ళిపోవడానికి ఎంతో సమయం పట్టదండి. ముందు తెలుగుదేశం, ఫస్ట్ తెలుగుదేశం కార్యకర్తలు, తర్వాత ఏదైనా అనే సిద్ధాంతంతో పార్టీ పనిచేయాలండి. అంటే ఇక్కడ కూటమి ఉంది కదండి, కూటమి అంటే కనుక మొత్తం వస్తారు కదా. కూటమి వస్తుందండి. ఇప్పుడు కూటమి వస్తుందని చెప్పి కూటమిలో ఉందని చెప్పి పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం చేసి కూటమిలో వాళ్ళకి న్యాయం చేస్తానంటే కార్యకర్తలు ఏమైపోవాలండి? కేసులు ఎదుర్కొన్నారు, ధర్నాలు చేశారు, బంధులు చేశారు, కేసులు పెట్టించుకున్నారు, తన్నులు తిన్నారు, కొంతమంది హత్యగావించబడ్డారు. వీళ్ళందరి పరిస్థితి బాబు గారు ఆలోచించి వాళ్ళకి న్యాయం చేసి తర్వాత కూటమి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా మేము అదే దండం పెట్టి చెబుతున్నామండి. మీరు ముందు కార్యకర్తల మనోభావాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటో మీరు కనుక్కోండి. ఇంకా ఏముందిలే గెలిచాంలే వాళ్ళతో 5 సంవత్సరాల పని కాదనుకుంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అదే పరిస్థితికి వెళ్ళడానికి ఎంతో టైం పట్టదండి. మీరు దయచేసి మీకు నమస్కరించి తెలియజేస్తున్నామండి. కార్యకర్తలతో మాట్లాడండి, కార్యకర్తలను కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి. అట్లా కాకుండా మా వాళ్ళు ఉన్నారు, సొంత వాళ్ళు ఉన్నారని చెప్పి మీరు కానీ మీ 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 వేలే మీకు వెళ్తే మళ్ళీ ఇప్పుడు మనకి 2019లో ఎంత డ్యామేజ్ జరిగిందో అంత డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు వచ్చిన డంపింగ్ మెజార్టీని మనం నిలబెట్టుకోవాలంటే కార్యకర్తల్ని ఎప్పుడూ మనం కాంటాక్ట్లో ఉంచుకోవాలి. ప్రతి ఒక్క కార్యక్రమంలో కార్యకర్తల్ని భాగస్వామ్యం చేయాలండి. మన కార్యకర్తల్ని సంరక్షించుకుంటానే వేరే పార్టీ ఇప్పుడు సుమారు జనసేన వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కూడా మనం కూడా చాలా తగు ప్రాధాన్యత ఇవ్వాలని మేము బాబు గారికి సవినయంగా తెలియజేస్తున్నామండి. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కనుక మనం ఈ అంటే ముఖ్యంగా అధికార పక్షం ఇలా పట్టించుకోకపోవటం వల్లే 151 సీట్లతో ఉన్నది 11 సీట్లకు వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే కనుక దోచుకున్నారని చెప్పి ప్రచారం చేసిందే మరి తెలుగుదేశం వాళ్ళు దోచుకోలేదంటారా? మరి వైసీపీ కూడా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి ప్రధాన కారణం జగన్ చేసిన అవినీతి, అహంకారం, ఈ రౌడీజం ఒక కారణం అయితే వాళ్ళ కార్యకర్తల్ని కంప్లీట్గా వదిలేశారండి. మధ్యలో ఇప్పుడు ఈ వాలంటీర్లని సచివాలయం వాళ్ళని పెట్టి కార్యకర్తలను కంప్లీట్గా వదిలేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థ దీనివల్ల సంబంధాలు తెగిపోయినాయండి. తెలుగుదేశం వైసీపీ పార్టీ జగన్కి కార్యకర్తలకి ఈ సంబంధాలు కట్ అయిపోయి వాళ్ళు ఈ లాస్ట్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైనాయండి పార్టీకి. ఇప్పుడు మీరు వాలంటీర్లు అంటే ఒక విషయం గుర్తొచ్చిందండి. మరి అదే వాలంటీర్లు ఏదైతే రిజైన్ చేసి మేము జగనన్న గెలుపు కోసం పనిచేస్తామన్న వాలంటీర్లు మళ్ళీ వాళ్ళు మమ్మల్ని తీసుకోండి అంటూ వాళ్ళే వినతి పత్రాలు ఇచ్చే పరిస్థితి చూస్తున్నాం కదా. మరి వాళ్ళని తీసుకుంటే కనుక పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళని తీసుకుంటే ఏం లేదండి, ఇంకా మళ్ళీ వాళ్ళ స్థానంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చదువుకున్న వాళ్ళని పెట్టండి, ఇబ్బంది తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు సాయిరెడ్డి చెప్పాడు కదా వాలంటీర్లు అందరూ మా వైసీపీ కార్యకర్తలేనని. అలాంటప్పుడు మన వాళ్ళలో కూడా విద్యావంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉపాధి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా వాలంటీర్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా కొంతమందిని తీసుకొని వాళ్ళ ద్వారా కార్యక్రమాలన్నీ పర్యవేక్షించాలని మేము తెలియజేస్తున్నామండి. రాజీనామా చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటానికి వీల్లేదండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు విర్రవీగి మాట్లాడారండి ఎలక్షన్ టయానికి ముందు జగన్ను చూసుకొని. కాబట్టి ఈ వాలంటీర్లందరినీ అసలు దూరంగా పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. రాజీనామా చేసిన వాళ్ళందరినీ మళ్ళీ తీసుకోకూడదని తెలుగుదేశం కార్యకర్తగా మా మనోభావాలు తెలియజేస్తున్నాం. సరే, చివరిగా ఓ ప్రశ్న అండి. ఈ తాడేపల్లి ఇంటి చుట్టూతో ఏర్పాటు చేసుకున్న ఐరన్ గ్రిల్ని అసలు ఎలా చూడాలంటారు? అదేనండి, పులి సింగల్గా వచ్చింది అన్నాడు. ఆ పులికి మరి ఏం చూసి భయం పుట్టిందో అతనికి అంత థ్రెట్, నక్సలైట్ల థ్రెట్ కూడా ఏమీ లేదు. అమరావతిని ముంచాడు కాబట్టి అమరావతి రైతులు ఏమన్నా కోపం వచ్చి ఏమన్నా దాడి చేస్తారని భయపడి ఇప్పుడు అంత ఫెన్సింగు, అంత ఐరన్ గ్రిల్లు, దానికి పవర్ అన్నీ పెట్టించుకున్నాడండి. అన్నీ ప్రజాసొమ్ముతోనే. నువ్వు ముందు జగన్ రెడ్డి ఇమీడియట్గా మీకు హెచ్చరిస్తున్నావు, ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళిన ఫర్నిచర్ అంతా నువ్వు మొత్తం ఎంతైతే అంతా రిటర్న్ చేయాలి. లేకపోతే మన కోడెల సుప్రసాద్ గారి మీద అయితే దొంగ కేసు పెట్టారో నీ మీద కూడా ఆ కేసు పెట్టి నిన్ను లోపల వేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నామండి.